మన లైఫ్‌లో మనల్ని చాలామంది మిస్‌ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే అందులో అందరిని బట్టి మనం హృదయాన్ని మనం కష్టపెట్టుకోం గానీ, ఎవరైతే నిజంగా మనకి రక్త సంబంధికులో, మన దగ్గర వారు, మనం నమ్ముకున్నవారో, వీరు నాకు ఉన్నారులే, వీరు నా తోడులే, వీరు నా సహోదరులే అని నువ్వు అనుకోని వారి మీద నమ్మకం పెట్టుకున్నావో, వారిని ఆనుకొని ఉన్నావో, వారు నిన్ను మిస్‌ట్రీట్ చేసినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అది హార్ట్ బ్రేక్ అయిపోయి నువ్వు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతావు. ప్రేయర్ చేసుకోవాలనిపించదు. అసలు ఎందుకు నేను ఉంటున్నాను? దేనికి నాకు అని నీకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీ 5:10లో దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మును కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు ఇవాళ ఎవరి వల్ల నీవు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నావో, ఎవరి వల్ల నీ హృదయం కృంగిపోయిందో, ఎవరి వల్ల నువ్వు తక్కువగా చూడబడుతున్నావో, ఎవరి వల్ల నీవు వెలివేయబడ్డ జీవితాన్ని అనుభవిస్తున్నావో, ఎవరి వల్ల ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావో, ఎవరి వల్ల నువ్వు తీసివేయబడినట్లు నీవు ఉండి నీవు ఒంటరితనంతో నీవు ఫేస్ చేస్తున్నావో, దేవుడు అంటున్నాడు వాడు ఎవడైనను తగిన శిక్ష భరించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డవి, ఆయన ఏర్పరచుకున్న బిడ్డవి కనుక నిన్ను ముడితే ఆయన కనుపాపను ముట్టినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నీ జోలికి ఎవరైతే వస్తారో, నిన్ను ఎవరైతే బాధిస్తారో, నిన్ను ఎవరైతే కలవర పెడతారో వారు తగిన శిక్ష తగిన సమయంలో భరిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీ సహోదరులు అవని, నీ తల్లిదండ్రులైనా అవని. ఈ రోజులో ఎన్నో రకాలుగా చూస్తాం. తల్లిదండ్రులు కూడా పిల్లలు వారికి ఎంత మనీ ఇస్తున్నారు, వారికి ఎంత ఆస్తుంది, ఎంత డబ్బులు ఉందనే దాన్ని బట్టి కూడా వారు పార్షాలిటీ చూపిస్తుంటారు. ఎవరికి ఎంత డబ్బు ఉంటే, ఎవరు ఎంత గొప్ప దేశంలో ఉంటే వారికంత గుడ్ ట్రీట్మెంట్, మిగతా వారిని నువ్వు దేనికి పనికి రావురా, నువ్వు నాకు నిప్పు పెట్టడానికి కూడా పనికిరావని చెప్పేసి రకరకాల మాటలతో హింసిస్తూ వారిని తక్కువ చేస్తూ ఉంటారు. వారి బిడ్డల్ని తక్కువగా చూడటం చేస్తూ ఉంటారు. కొంతమంది రక్త సంబంధికులే వారిని పక్కన పెట్టేసి బయట వారిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. లేదా నీ బాసే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడేమో, ఆఫీస్ కొలీగ్స్ అందరి ముందు నేను అవమానపరిచి, నీ సబార్డినేట్స్ ముందు నిన్ను అవమానపరిచి నిన్ను తక్కువగా చేయాలని చూస్తున్నారేమో. మరి అది ఎవరైనా సరే, నీకు తెలిసిన వారవని తెలియని వారవని, రక్త సంబంధికులవని, నీ స్నేహితులవని, నీ బంధుమిత్రులవని, నీ ఎదురింటి వారవని, ఏ విధంగా నీవు కలవరపడి దేవుని విషయంలో అభ్యంతరపడుతున్నావో, ఏ ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో దేవుడు అంటున్నాడు, అట్టి వానికి నేను శిక్ష ఇస్తాను. ఎందుకంటే నీవు నా ప్రియ కుమారుడవు, ప్రియ కుమార్తెవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కృంగిపోవద్దు. వాళ్ళు నన్ను పక్కన పెట్టేశారు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, వీళ్ళు నన్ను చేరదీయట్లేదు, వీళ్ళని ప్రేమించట్లేదని ఎవరి కోసమో ఎక్కడి వరకో వెళ్ళి నిన్ను నువ్వు పెయిన్ఫుల్గా నువ్వు ట్రీట్ చేసుకోవద్దు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ కోసం వారిని దేవుడు శిక్షిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు నిన్ను హెచ్చించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఆమేన్.